వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మేము ఈరోజు ఉప్మా బాత్ చేస్తున్నా. రవ్వ నెయ్యి మొత్తం నెయ్యి వేసేయించాలి, నెయ్యితోనే చేయాలి. అందులో కావాల్సినవి అన్నీ చూస్తే మొత్తం ఇట్లా రెడ్గా అయ్యేదాకా వేయించాలి. నెయ్యి పోపుకు నెయ్యి వేసిన ఇందులో కావాల్సినవి పచ్చిమిర్చి, ఉల్లిపాయ, టమాటా, క్యారెట్, అల్లం వెల్లిపాయ పేస్ట్, కొత్తిమీర, శనగపప్పు, మినపప్పు ఒక స్పూను. ఇది మంచిగా కొంచెం రెడ్గా అయిన తర్వాత ఆవాలు దింపరా, ఆవాలు, జీలకర్ర, పచ్చిమిర్చి, ఉల్లిపాయ, కరివేపాకు లేదు, మార్కెట్కి వెళ్ళినా మర్చిపోయినా, క్యారెట్. ఇది కొంచెం రెడ్గా అయిన తర్వాత టమాటా వేస్తాం. టమాటా వేసుకున్నాం, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇది కొంచెం పోలిన తర్వాత వాటర్ వేస్తాం. ఇందులో స్పెషల్ కొంచెం పసుపు, ఇదే నేను ఈ పసుపు. ఈ వాటర్ 1 కప్పు రవ్వకు 3 కప్పుల నీళ్ళు పోస్తున్నా. ఉప్పు, మరుగుతున్నాయి వాటరు, ఇందులో ఉప్మా వస్తుంది. అయిపోయింది ఉప్మా. గ్యాస్ ఆఫ్ చేసిన తర్వాత కొత్తిమీర వేయండి, బాగుంటుంది టేస్ట్. మీరు ఇలానే చేయండి, ఈ కంటెస్ట్లు చేస్తేనే ఉప్మా పర్ఫెక్ట్ వచ్చినట్టు. అందులో ఉప్మాకు కాంబినేషన్ చట్నీ ఇది బాగుంటుంది. కొబ్బెర, పచ్చి కొబ్బెర, పచ్చిమిర్చి, జీలకర్ర, కొత్తిమీర, ఉప్పు, జీలకర్ర. ఈ చట్నీ కాంబినేషన్ బాగుంటుంది, మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. చట్నీలకు పోపు శనగపప్పు, మినపప్పు వేసిన, కొంచెం ఒక ఎండుమిర్చి, ఫ్రై అయిపోయింది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి, చాలా టేస్ట్ ఉంటుంది ఉప్మా చట్నీ కాంబినేషన్.